హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ చూద్దాం. అదే జోరు అదే హోరు, గాయం తర్వాత తొలి సభకు విశేష స్పందన. గుడివాడ మేమంతా సిద్ధం బహిరంగ సభలో జనసందోహం అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న గుడివాడ మేమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడిండు. మొన్న విజయవాడలో రాయి దాడి జరిగిన తర్వాత ఒక రోజు రెస్ట్ తర్వాత నిన్న మళ్ళా జనంలోకి వస్తే అదే జోరు అదే హోరు ఉంది అని చెప్పి ఒక వార్తని ఆంధ్రప్రభ చేసింది. అదర్ను బెదర్ను నా మీద రాయి వేస్తే పెత్తందారులు గెలిచేస్తారా, పెద్ద గాయం కాలేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడన్న మాట. నా గాయం 10 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ చంద్రబాబు పేద ప్రజలకు చేసిన గాయాలు ఎన్నటికీ మానిపోవు. గాయపరచడం చంద్రబాబు నైజం, ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం. కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఎన్ని దాడులు చేసినా మీ బిడ్డ అదరడు బెదరడు అని కారణం ప్రజలే అనే శ్రీకృష్ణుడు అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ అర్జునుడి మీద బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో గెలిచినట్టు కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే జగన్ మీద రాయి వేసినంత మాత్రాన ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారులు ఓటమని పేదల గెలుపును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. ఇలాంటి దాడుల వల్ల తన సంకల్పం చెక్కు చెదరదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ సోమవారం కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర నిర్వహించారు. గుడివాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్థాయికి దిగజారడం అంటే దాని అర్థం విజయానికి మనం చేరువుగా ఉన్నామని, వారు దూరంగా ఉన్నారని అర్థం. ఇది ఒక వార్త. ఎన్ని దాడులు చేసినా మీ బిడ్డ అదరడు బెదరడు, దానికి కారణం ప్రజలే అని చెప్పి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎట్లా అండగా ఉన్నాడో మీరు నాకు అండగా ఉన్నారు, కాబట్టి ఈ కురుక్షేత్ర యుద్ధంలో మనం గెలవబోతున్నా అనే దానికి ఈ నిదర్శనం ఈ రాళ్ల దాడే. ఈ రాళ్ల దాడితోనే వాళ్ళ ఓటమి ఖాయమైనట్టు, మన విజయం మనకి ఖాయమైనట్టు, వాళ్ళకి ఓటమి ఖాయమైనట్టు నిర్ధారణ చేసుకోవాలి అని చెప్పి ప్రజలు నిన్న బ్రహ్మరథం పట్టిన పరిస్థితి. గుడివాడలో అశేషమైన జనవాహిని వచ్చింది. మొత్తానికి ఈ 1 డే విశ్రాంతి తర్వాత మళ్ళా మొదలుపెట్టిన సభలో కూడా ఎక్కడెక్కడే ప్రజలు అదే జోరు అదే హోరుగా ఉన్నట్లు ఒక వార్త. అదేవిధంగా నా గాయం నాకు చంద్రబాబు నాయుడు గారా మరి ఇంకోళ్ళు చేశారా, గాయం నాకు చేసిన గాయం 10 రోజుల్లో తగ్గిద్ది, కానీ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చేసిన, పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చేసిన గాయం అది జీవితంలో తగ్గేది కాదు అని చెప్పి కూడా చెప్పిండు. అంటే పేద ప్రజలకి గాయం అంటే 31 మంది అవ్వాతాతలు మరణించారు. వాలంటీర్లతోని పెన్షన్ పంపకుండా ఆపు చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల ఆ గాయం ఇప్పట్లో మానేది కాదు, కానీ నా గాయం 10 రోజుల్లో మానేది అని చెప్పి చెప్పారు. గాయపరచడం చంద్రబాబు నైజం అని చెప్పి కూడా చెప్పారు. ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజము, గాయపరచడం చంద్రబాబు నైజము. దీన్ని మనం గమనించుకోవాలి. అంటే మనం విజయానికి చేరువలో ఉన్నాం అనేది ఈ దాడి అర్థం. మన విజయానికి చాలా చేరువలో ఉన్నాం, విజయం నమ్మకం అనేది వాళ్ళకి అర్థమైపోయింది. మన విజయాన్ని వాళ్ళు ఆపలేరు అనేది అర్థం అయ్యే ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు చేస్తున్నారు అని చెప్పి చెప్పాడు. దాడి తర్వాత మరింత జనం, జగన్ వ్యాఖ్యల్లో పెరిగిన పదును, జనంతో మమేకం, అవే పలకరింపులు, నుదుటి గాయంతోనే మేమంతా సిద్ధం బస్సు యాత్ర అని చెప్పి అంటే దాడి తర్వాత జనం మరింత జనం, జగన్ వ్యాఖ్యల్లో కూడా పదును పెరిగిందట. జనంతో మమేకం అయ్యటం, పలకరింపులు, అదే గాయంతో మేమంతా సిద్ధం సభని చేశారు. మొత్తానికైతే ఏపీలో ఎన్నికల వాతావరణం కాస్త వేడెక్కింది. ఆ వేడిలో ప్రతిపక్షానికి సంబంధించిన ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి కొంత తటపటాయిస్తున్నట్టు, తప్పటడుగులు వేస్తున్నట్టు అర్థమైంది. అంటే ఎన్నికల ప్రాసెస్ ఏదైతే ఎన్నికల ప్రచారం సరళి అది మొదలైనప్పటి నుంచి వాలంటరీ వ్యవస్థ విషయంలో కానీ, పెన్షన్ల పంపిణీ వ్యవస్థలో తప్పటడుగులు వేశారు, నాలుగు గరుచుకున్నారు, ప్రజల్లో పలసనయ్యారు. దాని తర్వాత అనేక పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి వేసిన ఉచ్చులో వాళ్ళు పడతారు అనేది అనిపిస్తుంది. ఆ ఉచ్చులో పడే గిల కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. మనం స్పష్టంగా గమనిస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు చెబుతున్నారో ఆ విషయాలే చెబుతున్నారు తప్ప మేమేం చేస్తామని చెప్పే పరిస్థితి లేదు. చెప్పడానికి కూడా వాళ్ళకి అసలు ఆలోచన రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు నేను పంపిణీ చేస్తాను, మళ్ళీ జూన్లో వచ్చిన తర్వాత ఇంటికే మీకు పైసలు వస్తాయి అన్నాడు. నేను ఇంటికి పంపిస్తాను చంద్రబాబు నాయుడు చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి పైన ఒక వ్యక్తులు రాళ్లదాడి చేస్తే వెంటనే నెక్స్ట్ డేనే ఈయన పైన కూడా రాళ్లదాడి జరిగినట్టు క్రియేట్ చేసుకుంటూ అది ఫెయిల్ అయింది. పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఎట్ ఏ టైం ఒకటే రోజులో. అంటే స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన న్యాచురల్గా జరిగిన ఒక ప్రమాదం, ఎవడో ఆగంతకుడు వేసిన
రాయి దాడిని వీళ్ళు కూడా క్రియేట్ చేసుకోవాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ రాయి దాడి కంటే కూడా రాయి దాడి తర్వాత ప్రతిపక్ష పార్టీ అనే తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరుతోని జనం ఈసడించుకున్నారు. దాని నుంచి మనం బయటపడటానికి ఏదో ఒక రాయి ఎంచుకుండా అనేది కూడా ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రజల్లో చర్చ జరుగుతుంది. గాజువాకలో కానీ తెనాలిలో కానీ జరిగిన సంఘటనలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఇష్యూ ప్రమాదవశాత్తు న్యాచురల్గా జరిగింది. అది వీళ్ళు క్రియేటెడ్గా చేసుకొని ఆర్టిఫిషియల్గా ఒక క్రియేట్ చేసి ఎదిగో మా మీద కూడా రాయి దాడి జరిగింది, మా మీద కూడా వేశారు రాళ్ళు, కాబట్టి మాకు సింపతి రావాలనే ఒక కార్యక్రమం చేసినట్టు అనిపిస్తుంది. ఆ రాయి లేదు, తగిలింది లేదు, ఎక్కడ తగిలిందో ఎవరికి తగిలిందో కూడా తెలియదు. రాయి 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 అని ఒక 2 రోజులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా నిన్న ఈరోజు మొత్తానికి అయితే ప్రచారం చేసింది. అది వర్కౌట్ కాలేదు. అట్లా ఒక్కొక్కటి అట్లా వెళ్ళిపోతున్న పరిస్థితి. మొత్తానికైతే ఎత్తులకు పై ఎత్తులు నడుస్తున్నాయి ఏపీలో. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. పొత్తు చిత్తే, చంద్రబాబు పవన్ పురంధరేశ్వరి సై స్థానిక నేతలు నైనై, సీట్ల కేటాయింపును తప్పుపడుతున్న 3 పార్టీల శ్రేణులు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు తమను మోసం చేశారని సీట్లు రాని నేతల ఆవేదన. అన్ని నియోజకవర్గాలను 3 పార్టీలు కలవడం కల్లే. బీజేపీ జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం. జనసేన బీజేపీ పోటీలో ఉన్న చోట ముఖం చాటిస్తున్న టీడీపీ నేతలు. తెనాలిలో పవన్ కళ్యాణ్ సభకు దూరంగా ఆలపాటి రాజా, బాలకృష్ణ యాత్రలో కనిపించని బీజేపీ జనసేన నేతలు. ఆ ముగ్గురి ఆరాటమే తప్ప క్షేత్రస్థాయిలో అమలు కాని పొత్తు. ఇలాగైతే ఓట్లు బదిలీ సాధ్యం కాదు అంటున్న విశ్లేషకులు. పొత్తు చిత్తే అంటే అసలు ఈ పొత్తే ఎత్తులు మారిపోతూ జిత్తులు మారిపోతూ, కాబట్టి అది చిత్తే అయింది. ఈ పొత్తు ప్రజల కోసం పెట్టుకుంది కాదు, ప్రజలు అడిగిన పొత్తు కాదు, ప్రజలు కోరుకున్న పొత్తు కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న పొత్తు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కోరుకున్నా ఆయనకే తెలియదు, ఆయనకే తెలియని పరిస్థితిలో ఉన్నాడు అనేది ప్రజలు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అనుకుంటున్న పరిస్థితి. మొన్నటి వరకు ఇదే బీజేపీని విమర్శించి వెంటనే పొత్తు పెట్టుకొని సరెండర్ అయ్యి హ్యాండ్స్ అప్ చేసి మొత్తం హ్యాండ్స్ అప్ సరెండర్ అవుతున్నా అన్నట్టు అన్నాడు. ఎందుకు అట్లా హ్యాండ్స్ అప్ అన్నాడు, ఎందుకు తిట్టిండు, అసలు ఏం చేస్తాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఇది ఒక జిత్తులు మారి పొత్తు, కాబట్టి ఇది పొత్తు జిత్తే అయింది, ఇది సక్సెస్ అయ్యే పొత్తు కాదనేది మొదటి నుంచి అనేక రకాల విశ్లేషణలు ఉన్నాయి. అదే ఇవాళ వార్తగా రాశారు. వాస్తవం ఇది. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ నిలబడగాలి, జనసేన బీజేపీ అటెండ్ కావట్లేదు, నాయకులు అటెండ్ కావట్లేదు, హార్ట్ఫుల్గా లేరు. అదేవిధంగా జనసేన నిలబడే దగ్గర తెలుగుదేశం బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు హార్ట్ఫుల్గా అటెండ్ అవ్వట్లా, పనిచేయట్లేదు. బీజేపీ నిలబడ్డ కాడ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేయట్లేదు హార్ట్ఫుల్గా, స్పష్టంగా కనపడుతుంది. తెనాలిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే తెనాలిలో నిలబడ్డది ఎవరు? నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ నిలబడితే అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా నిన్న పాల్గొనలే. జనసేన అగ్రనాయకుడు పాల్గొంటే ఆయన అక్కడ పాల్గొనలేదు. బాలకృష్ణ యాత్ర చేస్తున్న దాంట్లో ఎక్కడ కూడా జనసేన బీజేపీకి సంబంధించి నాయకులు పార్టిసిపేట్ చేయట్లేదు. మీకు చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో కూడా చూడండి, ఎక్కడ కూడా బీజేపీ జనసేనకు సంబంధించి అధినాయకులు పురంధరేశ్వరి లేదా పవన్ కళ్యాణ్ అక్కడక్కడ అటెండ్ అవుతుంటారు తప్ప అక్కడ స్థానిక నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు. ఒక తెలుగుదేశం పార్టీ మీటింగ్ లెక్క ఉండదు. ఆయన చెప్పుకుంటుండే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏని గెలిపేయండి, కూటమిని గెలిపేయండి. ఆ కూటమిని బీజేపీ నాయకత్వం రికగ్నైజ్ చేయట్లే. అసలు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఈ కూటమిని పట్టించుకుంటుందా, అసలు ఈ కూటమిని నోటీస్ చేస్తుందా అనేది కూడా డౌట్ వస్తుంది. వాళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పొత్తు చిత్తే అయ్యే అవకాశం ఉంది, దాంట్లో డౌట్ లేదు. చంద్రబాబు కాళ్ళబేరం, బీజేపీ నేతలతో తిట్లు తిని పవన్ కళ్యాణ్లు కుదిరించుకున్న పొత్తు కింది స్థాయిలో ఎక్కడ పొసగడం లేదు. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక కలిసిన 3 పార్టీలకు జనంలోనే కాదు ఆయా పార్టీల్లోనూ నిరాదరణ ఎదురవుతుంది. ఆ పార్టీల అగ్రనేతల హడావుడే తప్ప కింది స్థాయిలో ఎక్కడా కూడా టీడీపీ జనసేన బీజేపీ నేతలు కలిసి పనిచేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇది వాస్తవం. చంద్రబాబు కాళ్ళబేరం, పవన్ కళ్యాణ్ తిట్లు, బీజేపీతో తిట్లు పడి మొత్తానికైతే ఆ పొత్తు ఏదో అయింది. ఈ పొత్తు తప్ప క్షేత్రస్థాయిలో కింది లెవెల్లో ఎక్కడా కూడా వాళ్ళు కలిసిన పరిస్థితి లేదు, వాళ్ళు సహకరించుకుంటున్న పరిస్థితి లేదు. అది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమవుతుంది. అర్థమయ్యే అసలు ఆయన ఏం చేస్తుండో తెలియని పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక అయోమయానికి గురవుతున్నారు. ఏంది ఇట్లా మాట్లాడుతుండో, ఏంది ఈ నిర్ణయాలు ఏంది, ఈ వ్యవస్థ ఏంది, ఈ కథ ఏంది, ఎడిపోతుంది అనేది. మొత్తానికైతే ఈ పొత్తు చిత్తు అయ్యే పరిస్థితి. ఉత్త చిత్తే కాదు, పొత్తు చిత్తే. ఒక్క చిత్తు కాదు, 2 చిత్తులు అయ్యే పరిస్థితి ఉంది.
అది ఒక చిత్తు బీజేపీకి పోద్ది, ఒక చిత్తు భాజపాకు పోద్ది, జనసేనకు పోద్ది. మొత్తానికైతే ప్రజలు ఇచ్చిన పొత్తు కాదు కాబట్టి చిత్తు అయ్యే పరిస్థితి ఉంది. ఇది తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. చరిత భవిత అప్రతిహితం ప్రజా దళపతి జైత్రయాత్ర కృష్ణా బ్రహ్మరథం అని చెప్పి ఒక వార్త. కృష్ణా జిల్లా నిన్న గుడివాడలో జరిగిన యాత్రకు సంబంధించి చరిత భవిత అప్రతిహిత ప్రజా దళపతి జైత్రయాత్ర కృష్ణా జిల్లా బ్రహ్మరథం పట్టింది అన్నట్టు ఒక వార్తని సాక్షి పేపరు ప్రచురించిన పరిస్థితి. దీనికి సంబంధించి కంటిన్యూషన్ న్యూస్ చూద్దాం. నా సంకల్పం చెదరదు, గుడివాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. నా సంకల్పం చెదరదు, ఎన్ని రాళ్ళు వేసినా ఏం చేసినా కానీ అని చెప్పి ఒక వార్తని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా బెదిరే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో నిలవడం చేతగాని వారు ఎన్ని మాటలు మాట్లాడినా లెక్క చేయబోనన్నారు. 15వ రోజు బస్సు యాత్ర సందర్భంగా సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లా గుడివాడ శివారు నాగవరప్పాడులో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే. ఒక్క జగన్పై 10 మంది కుట్రదారుల దాడి, తాటాకు చప్పలకు మీ బిడ్డ బెదరడు, దేవుడు పెద్ద స్క్రిప్ట్ రాశాడు, మంచి చేయకూడదన్నదే బాబు ఫిలాసఫీ, పేదలేళ్లకు అడ్డుపడింది ఎవరు, మానవత్వం మంచితనం లేదు, చేపలకు కొంగన కాపలా పెట్టారు, ప్రతి గ్రామంలో 7 వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఏ గ్రామాన్ని తీసుకున్నా ఏకంగా 7 వ్యవస్థలు పనిచేస్తున్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు, మహిళా పోలీసులు, కార్పొరేటర్ ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఇలా ప్రతి గ్రామంలోనూ మీ బిడ్డ మార్క్ కనిపిస్తుంది. మరి చంద్రబాబు మార్క్ ఏమిటి? జన్మభూమి కమిటీలు, పచ్చ పాముల అవినీతి కాట్లు, లంచాల ఘాట్లు. అదే మీ బిడ్డ మార్క్ చూస్తే అవినీతి వివక్ష లేకుండా నేరుగా మీ చేతికే అందించే సేవలు కనిపిస్తాయి. ఈ తేడాను గమనించాలి. పౌర సేవల్లో మనం తెచ్చిన విప్లవాత్మక మార్పులను చూడండి. దేశ చరిత్రలో అవ్వాతాతలకు 3,000 రూపాయల చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నట్టు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఇంటి వద్దకే రేషన్తో పాటు జనన కుల ధృవీకరణ పత్రాలతో సహా 600 రకాల సేవలు ప్రతి గడపకు అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో వాలంటరీ వ్యవస్థకు మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇలాంటి వ్యవస్థలను గతంలో ఏనాడైనా చూశారా? కేవలం ఈ 58 నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలో కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు చేసింది ఏమిటంటే జన్మభూమి కమిటీలను తెచ్చి గ్రామాన్ని రాష్ట్రాన్ని దోచేశాడు. మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ఇంటింటికి మంచి చేశారు. రైతన్నకు చెప్పినవి ప్రతి ఒక్కటి చేశా. రైతన్నలతో తొలిసారిగా పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నది మీ బిడ్డ పాలనలోనే అని చెప్పి ఒక వార్త. ప్రతి గ్రామంలో 7 వ్యవస్థలు ఉన్నాయట. గ్రామ వాలంటరీ, గ్రామ సచివాలయము, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ, మహిళా పోలీసులు, క్లినిక్లు, అర్బన్ విలేజ్ అండ్ అర్బన్ హెల్త్ సెంటర్లు, హెల్త్ క్లినిక్లు, ఇట్లా ప్రతి గ్రామంలో 7 వ్యవస్థలు ఉన్నాయి. ప్రతి 600 సేవలు ప్రతి గడపకి వస్తున్నాయి. మీ ఇంటికి వచ్చి సేవలు అందించే పరిస్థితి. అది కుల సర్టిఫికేట్ కావచ్చు, ఆదాయ సర్టిఫికేట్ కావచ్చు, జనన మరణ ధృవీకరణ పత్రాలు కావచ్చు, అట్లా 600 సేవలు మీ ఇంటికే వస్తున్నాయి. పెన్షన్ వస్తుంది, రేషన్ వస్తుంది. సర్వే చేసుకోవాలంటే సర్వేయర్ అక్కడే ఉంటాడు. రెవెన్యూ వ్యవస్థ ఏదైనా అవసరం ఉంటుంది, రెవెన్యూ వ్యవస్థ అక్కడే ఉంటుంది. మొత్తానికి ఈ వ్యవస్థ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మీ ఊర్లోనే మీ గడప దగ్గరే పెట్టిన చరిత్ర మీ బిడ్డది. చంద్రబాబు నాయుడు పరిపాలన, నా పరిపాలన చూసుకుంటే జన్మభూమి కమిటీల పేరుతోని దోపిడీలు, జన్మభూమి కమిటీలతో పచ్చపాముల కాట్లు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తుండు. వాస్తవం అది. పచ్చపాముల కాట్ల కాదు పక్కన పెడితే జన్మభూమి కమిటీల పేరుతోనే దోపిడీ చేసిండు అనే ఒక నిరసనతోనే మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేశారు 2019లో. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది ఆ కసితోనే ఇచ్చారు. వాస్తవం ఒక మంచి చేస్తాడనే విశ్వాసంతో ప్లస్ మీ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే జన్మభూమి కమిటీలనే ఒక పాముకు పాలు పోసి పెంచినట్టు ఇవాళ ప్రజల కోసం మీరు ప్రజల పైన వదిలేరాయాలి. ప్రజలు మీ పైన కసిగట్టి ఓడించారు. దాని నుంచి కొన్ని నేర్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓహో వ్యవస్థ అంటే ఇట్లా ఉండకూడదు, ఇది కాదు, ఈ జన్మభూమి కమిటీలు, ఈ పాము కాట్లు ఈ కాదు, దోపిడీలు కాదు, మనం చేయాల్సింది ప్రజలకు ఇది అని చెప్పి గ్రామ వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టి ఒక అద్భుతమైన 7 వ్యవస్థలను ప్రతి గ్రామంలో ఎస్టాబ్లిష్ చేసి వారి ద్వారాగా 600 సర్వీసుల్ని ప్రతి గడపకి అందించిన చరిత్ర దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటుంది. అదే మాటల్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా, మీరు చేసిన మేము విధ్వంసం అంటున్నారు, లేదా మేము అభివృద్ధి చేసిన ఆయన విధ్వంసం చేసిన, ఇది విధ్వంసమా? 7 వ్యవస్థలను ప్రతి గడపకి తీసుకెళ్ళి
600 సర్వీసులను ప్రతి ఇంటికి వాలంటరీగా ఇవ్వటం విధ్వంసమా, లేదా జన్మభూమి కమిటీల పేరుతోని దందా చేయటం విధ్వంసమా? ఏది విధ్వంసం, ఏది అభివృద్ధి, ఏది విధ్వంసం, ఏది సంక్షేమం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. ఈ వ్యవస్థ అంతా తప్పు అంటారా? ఈ వ్యవస్థను ఎత్తేస్తారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 600 సర్వీసుల్ని ప్రతి గడపకి ఇవ్వటం తప్పు, ఈ వ్యవస్థ మంచిది కాదు, ఎత్తేస్తామని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. వాలంటరీ వ్యవస్థను ఎత్తేస్తాం, ఇది మంచిది కాదని చెప్పండి. సచివాలయ వ్యవస్థను ఎత్తేస్తాం చెప్పండి, మంచిదని కాదని. విలేజ్ అండ్ అర్బన్ హెల్త్ క్లినిక్ సెంటర్లు అవి ఎత్తేస్తామని చెప్పండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మేము ఉంచాం అని చెప్పండి. ఇదే కదా మీరు విధ్వంసం విధ్వంసం అంటున్నారు. ఈ విధ్వంసాన్ని మేము తొలగిస్తామని ప్రజలకి ఇవ్వండి, మ్యాండేట్ ఇస్తారు ప్రజలకు చెప్పండి. ఈ 7 రకాల వ్యవస్థలు ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి విధ్వంసం చేసిండు, ఆ విధ్వంసాన్ని మేము తొలగిస్తాం. మీరు మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్కి మండల హెడ్ క్వార్టర్కి పోయి అడుక్కునే పరిస్థితి తీసుకొస్తాం అని చెప్పండి. తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వండి. అప్పుడు జనం మీకు కర్రు కాల్చి వాత పెడతారు. ఇది నా సంకల్పం చెదరదు అని చెప్తుండు. మొట్టమొదటిసారిగా మన గ్రామాల రూపురేఖలు మారాయి. గ్రామాల్లో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టరు, ఆరోగ్య సురక్ష, నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూపురేఖలు మారాయి. ఏకంగా 54,000 కొత్త నియామకాలు ప్రభుత్వ వైద్య రంగంలో చేపట్టాం. ప్రభుత్వ రంగంలో మరో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? చేసింది ఎవరు? మీ బిడ్డ పాలనలోనే కాదా? మరి చంద్రబాబు కడుపు మండదా? వైద్య ఆరోగ్య రంగంలో బాబు మార్కు ఎక్కడుంది? ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు చేసిన మోసాలను వివరించాలి. గతంలో ఏం చెప్పారు, ఆ తర్వాత చేసింది ఏమిటనేది చెప్పాలి అని చెప్పి పేదలకు ఇళ్ల విషయంలో కానీ, ఇటు వైద్యం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ ఆయన స్పష్టంగా ప్రతి అంశాన్ని తీసుకొని చెప్తున్న పరిస్థితి. ఇది సాక్షి పేపర్లో వచ్చిన వార్తలకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. ఇలా ఇంకెన్నో ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించడానికి వైసీపీ తంటాలు, ధీటుగా ఎదుర్కోలేక జగన్నే అనుసరిస్తున్న కూటమి పక్షాలు, రెండింటినీ తూర్పారబడుతున్న కాంగ్రెస్ వామపక్షాలు. పోలింగ్ నాటికి ప్రజల మూడు ఎలా ఉంటుందో. ఇది రాళ్ల ఎపిసోడ్ ముగిసింది. ఇలా ఇంకెన్నో అంశాలు ఎజెండా చేస్తారో తెలియదు. ప్రభుత్వంపై సగటు ప్రజల అసంతృప్తిని దారి మళ్లించేందుకు వైసీపీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. వైసీపీకి తాము ప్రత్యామ్నాయమని నిరూపించుకోలేక సీఎం జగన్ ఏది చేస్తే దాన్నే చంద్రబాబు పవన్ ఫాలో అవుతున్నట్టు స్పష్టమవుతుంది. వైసీపీ టీడీపీ కూటమి బీజేపీ తానులు మొక్కలేనట్టు కాంగ్రెస్ వామపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో పోలింగ్ నాటికి ఎవరు పై చేయి సాధిస్తారనేది సర్వత్రా ఆసక్తి రేకిస్తుంది. మొత్తానికైతే వైసీపీ సంబంధించిన వేసిన ట్రాప్లో తెలుగుదేశం పార్టీ కూటమి పడిపోయింది. వైసీపీ యొక్క ఎత్తుగడను గుర్తించలేకపోతున్నారు అనే విధంగా రాశారు. ధీటుగా ఎదుర్కోలేకనే అనుసరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తున్న కూటమి పక్షాలు అని చెప్పి దిశ పేపరు ఒక వార్త రాసింది. ప్రజా వ్యతిరేకతను మళ్లించడానికి వైసీపీ తంటాలు పడుతుంటే ఆ ట్రాప్లోనే ఈ కూటమి కూడా పడిపోయి, కూటమి ఆ ట్రాప్లో పడి గిలగిల కొట్టుకుంటుంది అని చెప్పి ఒక వార్తను రాశారు. కప్పగంతుల్ని కొత్త కాదని. గత ఎన్నికలకు 6 నెలల ముందు చోటు చేసుకున్న కోడికత్తి కేసులో ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ఇప్పుడు సీఎం జగన్పై రాయి దాడి కేసులో ఎవరు నిందితులు, దీని వెనక కుట్ర ఉందా లేక సానుభూతి కోసం వైసీపీనే ప్లాన్ చేసిందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. జగన్పై రాయి దాడి అనంతరం చంద్రబాబుపై కూడా దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలు ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదు, కేవలం 2 రోజుల్లోనే సమసిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకతను దారి మళ్లించడానికి సీఎం జగన్ ఏదో వ్యూహాన్ని అందుకోగానే వెంటనే దాన్ని ఎన్డీఏ కూటమి అనుసరించడానికి సిద్ధమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు, వ్యాఖ్యానిస్తుండట. ఇది ఒక వార్త దిశ పేపర్కి సంబంధించి. రాయితో చెల్లట, ఒక్క రోజులోనే ముగిసిన దాడి రాజకీయం ప్రచారాస్త్రంగా అవుతుందనుకుంటే తుస్సుమంది, కథ కంచికి పోవడంతో ప్రచారంలో బిజీ అట. మొత్తానికి ఇది దిశ పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ ఆంధ్రజ్యోతి. అతనే ముమ్మాటికి అవినాశే. ఏంది అతనే? మా నాన్న హత్య ఆయన పనే, ఇవిగో పక్కా ఆధారాలు, ఇంకేం కావాలి? పక్కా సాక్ష్యాధారాలతో హైదరాబాద్లో సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అట. అవినాష్ రెడ్డికి వివేక హత్య లైవ్ అప్డేట్స్ తెలుసు. నాన్న హత్య రోజు తెల్లవారుజామున ఎర్ర గంగిరెడ్డి అవినాష్ మధ్య ఫోన్ కాల్స్, ఆ తర్వాత ఎంపీ నుంచి బయటి వ్యక్తులకు ఫోను. అంతకు ముందు రోజు అవినాష్ ఇంట్లోనే సునీల్ తలపై గొడ్డలి పోట్లు ఉంటే గుండెపోటు అని ప్రచారం. సాక్షిలో ఇలాగే ప్రసారం. చైర్మన్ను విచారించాలి అని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో. దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి చాలా ఉత్సాహంగా వార్త రాసింది.
అతనే 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 ముమ్మాటికి ఆయనే వివేకానంద రెడ్డిని చంపిండు అని చెప్పి. అంటే ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి అమ్మట కేసు పెట్టాలని, బెయిల్ రద్దు చేయాలని వెళ్ళొద్దు. ఆంధ్రజ్యోతికి ఎక్కడ లేని సంతోషం అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ ఆయన సంబంధించిన వ్యక్తులను తిడితే కథమే, పెద్ద హెడ్డింగ్ వద్ది. ఇది వాస్తవంగా ఇది కుటుంబ పంచాయతీ మర్డర్ అయింది, వాస్తవం జరిగింది. అది ఏం జరిగింది ఏందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దానిపైన ప్రతి చిన్న ప్రెస్ మీట్ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఛానల్ పెద్దగా లైవ్ కవరేజ్ చేసే పరిస్థితి. దీన్ని చూసి ఎలక్షన్ టైంలో ఓట్లు కూడా నేస్తారా? ప్రజలకు కావాల్సింది ఏంది? ప్రజలకు కావాల్సింది ప్రజలకు ఏం చేస్తారు, ఏం చేశారు, పరిపాలన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, మళ్ళీ ఏం చేయబోతారు గెలిస్తే అనేది ప్రజలకు కావాలా. దాన్ని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు కానీ చేయట్లే. లేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మర్డర్ చేసిండు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కొట్టిండు, వీళ్ళని తిట్టిండు, ఇది చేసిండు తప్ప ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓన్లీ వివేకానంద రెడ్డి మర్డరు, లేకపోతే ఇంకోళ్ళ మర్డరు, ఈ మర్డర్లు, ఈ సావులు, ఈ హత్యలు తప్ప వేరే విషయాలు మాట్లాడలే. ప్రజల గురించి మాట్లాడండి. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడితే వాళ్ళు ఏమన్నా బెండ్ అవుతారో ఆదరిస్తారు తప్ప ఇట్లాంటి పక్కా సాక్ష్యాధారాలతో హైదరాబాద్లో సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నాడు. సరే, ఇది వార్త ఇచ్చారు, కానీ ఆ వార్త ఇచ్చే దాంట్లో ఉత్సాహం కానీ వాళ్ళ పైచాచికి ఆనందం కానీ ఎట్లా కనపడుతుందంటే ఇక అయిపోయింది, అవినాష్ రెడ్డిని తీసిపోయి జైలు వేస్తారు, జనం ఓట్లేరు అన్నట్టుగా ఒక క్రియేషను స్టార్ట్ చేసే పరిస్థితుంది. ఎస్, అది నిజాలైంది అబద్ధాలైంది ఇన్వెస్టిగేషన్ తేలిద్ది. మరి ఈయన చంపినా, ఇంకోళ్ళు చంపారా, ఎవరున్నారు దాని వెనక అనేది ఎట్లాగొస్తాయి బయటికి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆ ఉత్సాహం ఒక పత్రికగా అంత అవసరం లేదు, కానీ చేస్తారు అంతే. అబద్ధాలు, మోసాలు, గురకరాయితో డ్రామాలు, జగన్ రెడ్డి ఎన్నాళ్ళు ఈ నాటకాలు, వీటిని జనం నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ఎదురు చూస్తున్నారు. సీఎం రోడ్ షోలో కరెంటు పోవడం ఏంటి, నేను వచ్చి తీసేశానా, నా గవర్నమెంట్ ఉందా, రాయి తగిలాక బస్సులోకి వెళ్లకుండా బస్సు మీద డ్రామాలేంటి, గత ఎన్నికల్లోనూ కోడికత్తి డ్రామా, దగాకోరు వ్యవహారాలు జనం నమ్మరు, ఉద్యోగులకు అన్ని బకాయిలు ఇచ్చేస్తా, రాగానే 25,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ, నా తొలి సంతకం డిఎస్పీనే, అభివృద్ధికి మద్దతు ఇవ్వండి అని చెప్పి జగన్ రెడ్డి ఎన్నాళ్ళు ఈ నాటకాలు అని చెప్పి రాయి తగిలాక బస్సులోకి వెళ్లకుండా పైన ఎందుకున్నాం అంటే ఇప్పుడు రాయి తగిలాక ఆయన ఏడుండాలి, ఎట్లుండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారే నిర్ణయిస్తారన్నమాట. రాయి తగిలింది, తగిలిన తీవ్రత, అక్కడున్న పరిస్థితిని బట్టి బస్సులో పోవాలన్నా, కింద పడిపోవాలన్నా, కూర్చోవాలనేది ఆయనకు తగిలిన దెబ్బను బట్టి ఉంటుంది. కానీ నువ్వు చెప్పినట్టు బస్సులోకి పోవాలి, ఆడ పైన ఎందుకున్నాడు, బ్లడ్ ఎందుకు వచ్చింది అని అంటే ఏమైనా అర్థం ఉందా? అరే నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, బస్సులోకి పోవాలన్నా, పడుకోవాలన్నా అనేది కూడా నువ్వే నిర్ణయిస్తే అంటే నీ స్క్రిప్టా ఇది అనేది అనుమానం కలిగే అవకాశం ఉంది. నాటకం మీదే మరి ఆయనదా అనేది ప్రజలు కూడా ఆలోచించుకునే పరిస్థితి. దాంట్లోకి ఎందుకు పోయిండు, బస్సులోకి పోవాలి కదా, పైన ఎందుకు నిలబడ్డాడు, కరెంటు ఎందుకు తీశారు, కరెంటు జగన్మోహన్ రెడ్డి గారి తెత్తరా, నువ్వు తీయవు, జగన్మోహన్ రెడ్డి గారి తెత్తరా. వాళ్ళు భద్రతా కారణాల రీత్యా మేము కరెంటు అది పైన తీగలో రోడ్ షో నడుస్తుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ వైర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది, షాక్ కొట్టే అవకాశం ఉంది, హైట్ రీత్యా కరెంటు బంద్ చేసినని పోలీసు డిపార్ట్మెంట్ చెప్తుంది, భద్రతా కారణాల రీత్యా. దానికి ఎవడైనా కరెంటు దించేసుకొని రాయించుకుంటాడు. ఎవడన్నా కరెంటు తీసిన సమయం చూసి రాయేశారు, ఆ వేసినోడు కావాలని. దాన్ని అంటే ఆ సందర్భాన్ని కూడా క్యాచ్ చేసుకునే పరిస్థితి ఉందంటే ఎంత క్రూయాలిటీ ఉందని అర్థమవుతుంది. జనంలోంచే రాయి విసిరింది ఒక్కడే, ఆగంతకుడు చేతితోనే విసిరాడు. ముందు జగన్కు, తర్వాత వెల్లంపల్లికి తగిలింది. కణతపై తగిలితే ప్రమాదం అనే ఊహతోనే 307 ఫోరెన్సిక్ ల్యాబ్లో పలు వీడియోలు విశ్లేషణ, విద్యుత్ తీగల కిందకున్నందుకే సరఫరా కట్ చేసినాం, సిపి కాంతి రాణా టాటా వెల్లడి, ఈసీకి నివేదిక. విద్యుత్ తీగలు చాలా కిందికి ఉన్నందుకే అది తగిలే ప్రమాదం ఉందని విద్యుత్ బంద్ చేశారు. వీళ్ళు ఏమంటారు, విద్యుత్ బంద్ చేశారు, ఎందుకు బంద్ చేశారు, రాయి ఎంచుకోవడానికి బంద్ చేశారన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన సంబంధించిన మీడియా చెబుతుంది. రాయి ఎంచుకోవడానికి విద్యుత్ బంద్ చేసి ఇవ్వడానికి రాయి ఎంచుకుంటాడా? నిజంగా రాయి ఎంచుకునే కర్మ ఇక్కడ చూసిన జనాలు కానీ, ఆయనకు వచ్చే మీటింగ్ కానీ, ఆ స్పందన చూస్తే ఆయన రాయి వేసుకునే పరిస్థితి ఉండదు. ఏమైనా వేసుకుంటే గీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అవసరం ఇవ్వాలి, అధికారంలో లేడు, అధికారం రావాలి, ఎవరి కాళ్ళు ఆయన పట్టుకోవాలి, ఏదైనా చేయాలని ఒక తపనలో ఉండడం అనేది ప్రజలకు అర్థమైపోతుంది. దానికి బీజేపీ మోడీతో పొత్తు పెట్టుకోవడం అది ఒక నిదర్శనం. ఆయనే తిట్టిండు, ఆయనే పొగిడిండు, అట్లా ఆయనే రాయి ఎంచుకుంటాడు, ఆయనే సింపతి పొందే ప్రయత్నం ఆయన చేయాలి. ఒకళ్ళు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తాడు? ఆయనకి ఏమన్నా ఆదరణ తక్కువ ఉందా?
అధికారం లేదా? అధికారంలో ఆయన ఉండు, ఇప్పుడు ప్రజలు మళ్ళీ ఆదరిస్తే పరిస్థితుంది. అసలు ఆ మీటింగ్లో దానికి వచ్చే స్పందన చూస్తే అర్థమవుతుంది. నీకు ఇవాళ అవసరం కాబట్టి ఢిల్లీలో తాకట్టు పెట్టి తిట్టినోడితోనే పొగిడ్ను, వాళ్ళని భుజాన వేసుకొని తిరుగుతున్నావు. ప్రజా సమస్యలపైన మాట్లాడే పరిస్థితి లేదు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన మాట్లాడే పరిస్థితి లేదు, ప్రత్యేక హోదా పైన మాట్లాడే పరిస్థితి లేదు, పోలవరం ప్రాజెక్టు పైన, అమరావతి పైన మాట్లాడే పరిస్థితి లేదు. అమరావతి ఏరియాకి వచ్చినప్పుడు అమరావతి రాజధాని అంటుండు. నిన్న విశాఖపట్నం ఏరియా పోయిండు, పలాస ఆట, అక్కడెక్కడా కూడా మాట్లాడటం, అమరావతి గురించి మాట్లాడడం, వల్ల రాజధాని గురించి మాట్లాడడం. అంటే 2 కళ్ళ సిద్ధాంతం పోయి 3 కళ్ళ సిద్ధాంతానికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహారం. గతంలో 2 కళ్ళ సిద్ధాంతం ఉండేది తెలంగాణ ఉద్యమం అప్పుడు. తెలంగాణ వచ్చి తెలంగాణకు నేనే హీరోని, నేనే తెలంగాణ తెస్తా అనేది. అక్కడ పోయి తెలంగాణ అనేది ఇచ్చే ప్రసక్తి లేదు, నేను ఒప్పుకుంటున్నా అని ఆంధ్రాలో అనేది. అట్లా ఇప్పుడు ఉత్తరాంధ్రకు పోయి రాజధాని గురించి మాట్లాడడం, రాయలసీమ పోయి రాజధాని గురించి మాట్లాడడం, ఓన్లీ అమరావతి ఏరియా విజయవాడ వచ్చినప్పుడు రాజధాని గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇది ద్వంద్వనీతి నీకుంది, ఈ కాళ్ళు పట్టుకునే కల్చర్ నీకుంది, ఎమోషన్స్ని రెచ్చగొట్టే కల్చర్ నీకుంది అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దానికి నిదర్శనమే వాలంటరీ వ్యవస్థమైన తిట్టి వాళ్ళని పొగట్టం కానీ, మోడీని తిట్టి పొగట్టం కానీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కానీ, ఇవన్నీ చూస్తే నీ కక్కుర్తే వారం, నీ కాళ్ళ బేరం, నువ్వు పదవి కోసం ఎంత దిగజారుతావు అనే విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఈ రాయి కథ, ఈ రాయి డ్రామాలు ఏమైనా చేస్తే గీస్తే ఒకవేళ చేయాల్సిన అవసరం మీకే ఉంటుందనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. బందిపోటు పాలన, సీఎంను కాబట్టి ఏదైనా చేసేస్తాననే ధోరణి సరికాదు, ఏ చట్టమైనా చేస్తా, భూములు లాక్కుంటామంటే కుదరదు, గనుల్ని పరిశ్రమల్ని బంధువులకు అప్పగిస్తానంటమేంటి, మరో పారిశ్రామిక విప్లవం రాబోతుంది, దాన్ని అందిపుచ్చుకొని 500 ఏళ్లకు పునాది వేయాలి, అలాంటి పాలకులు రావాలి. ఆర్థిక నిపుణులు మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ అట. నేను సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టేస్తాం, జైల్లో వేసేస్తాం, భూములు లాక్కుంటాం, గనులు పరిశ్రమల్ని మా వాళ్లకు బదిలీ చేస్తామంటే కుదరదు. అది బందిపోట్లు చేసే పని. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పాలించాలి. ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు గుర్తెరగాలి. ప్రభుత్వం అక్కడక్కడ ఇలాంటి బందిపోటు పాలనలు చూస్తున్నాం, ప్రస్తుతం అక్కడక్కడ ఇలాంటి బందిపోటు పాలకులను చూస్తున్నాం అని ఆర్థిక నిపుణులట మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ అన్నారు. ఎక్కడన్నాడైనా విజయవాడలో సిద్ధార్థ కళాశాలలో సోమవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్ఠి. ఎవరికి చేసింది? కథ అయిపోయా. ఈయన మాట్లాడిన ఆర్థిక నిపుణుడు, ఇంకేదో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈ కథ అంతా ఉత్తనే ఓడిచిపోయా. నువ్వు పోయిన ఆర్గనైజేషన్ ఏంది, నువ్వు పోయిన ప్లాట్ఫామ్ ఏంది? సెంటర్ ఫర్ డెమోక్రసీ అట. సెంటర్ ఫర్ డెమోక్రసీ పేరుతోనే 31 మంది సావుకి, అవ్వాతాతల సావుకి కారణం ఇదే సెంటర్ ఫర్ డెమోక్రసీ. వీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఇచ్చిన లెటర్ వల్ల, ఆయన చేసిన ఘనకార్యం వల్లనే వాలంటరీ వ్యవస్థ ఇంటికి పోయి పెన్షన్లు పంపిణీ చేయడం వల్ల వడదెబ్బ కొట్టి దాదాపు 31 మంది చనిపోయారు. ఆ ప్లాట్ఫామ్లో ఈయన మాట్లాడిండు. అది ఎవరు బినామీ? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బినామీ. ఆయన అంటే ఆయనకు సంబంధించిన వాళ్ళ మనిషి. వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ ఏం చెప్తారు. మళ్ళీ వీళ్ళు ఒక మేధావులుగా, సోకాళ్ళు ఇంటలెక్చువల్గా, సోకాళ్ళు మేధావులుగా సభలు పెట్టి ప్రజలను చైతన్యం చేసినట్టు ఒక కుల ముసుగులో చేసే ప్రయత్నం ఇది. బందిపోట్ల పాలన అట. ఏంది బందిపోట్ల పాలన? ఎక్కడుంది బందిపోట్ల పాలన? 2014 నుంచి 19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనేది బందిపోట్ల పాలన. జన్మభూమి కమిటీల పేరుతోనే బందిపోట్లు లెక్క వ్యవహరించారని ప్రజలు చిత్కరించి కర్రు గాల్చి వాత పెట్టారు. అదే బందిపోట్ల పాలన మీరు అనేది? ఏది బందిపోట్ల పాలన, ఏది సంక్షేమం? 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు జన్మభూమి కమిటీలని పచ్చరంగు వేసుకొని వాళ్ళకి సంబంధించిన మనుషులను పెట్టుకొని ఎక్కడికక్కడ దోపిడీ చేశారు, ప్రజలను హింసించారు, ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో ప్రజలు చైతన్యమయ్యి తుక్కుగా వాడగొట్టి 23 సీట్లతో పరిమితి. దాన్ని బందిపోట్ల పాలన అంటారా? దేన్ని అనుకుంటున్నారు మీరు? సెంటర్ ఫర్ డెమోక్రసీ. ఏ డెమోక్రసీ? సెంటర్ ఫర్ క్యాస్ట్ డెమోక్రసీయా, పబ్లిక్ డెమోక్రసీయా? అది చెప్పారా మీరు? మీరు దేనికోసం పనిచేస్తున్నారు? ఒక క్యాస్ట్ డెమోక్రసీ కోసం పనిచేస్తున్నారా, పబ్లిక్ డెమోక్రసీ కోసం పనిచేస్తున్నారని దాన్ని బట్టి వాలంటరీ వ్యవస్థను మీరు నిలువరించిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా 2019 నుంచి 24 మధ్యలో జరిగిన 58 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ప్రతి గ్రామంలో 7 వ్యవస్థలు పెట్టి ప్రతి గ్రామంలో గడప గడపకి వైద్యాన్ని, విద్యని, అన్ని రకాల ప్రభుత్వ 600 సర్వీసుల్ని
పెన్షన్ల పంపిణీని, రేషన్ పంపిణీని ఇంటింటికి తీసుకుపోయటం, ఇది బందిపోట్ల పాలన. ప్రభుత్వం యొక్క సంపదని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి పబ్లిక్ పంపిణీ చేయడం బందిపోట్ల పాలన. లేదంటే ప్రజల యొక్క సంపదని ప్రభుత్వం గుంజుకోవటం బందిపోట్ల పాలన. జన్మభూమి కమిటీల పేరుతోని ప్రజలకున్న ఆస్తుల్ని, ప్రజలకున్న సంపదని గుంజుకొని ప్రభుత్వ ఖాతాల్లో వేసి వ్యక్తుల ఖాతాల్లో వేసుకోవటం బందిపోటుతనమా? ప్రభుత్వం వైపు నుంచి ఉన్న సంపదని ప్రభుత్వం మనుషుల చేత ప్రజలకు తీసుకుపోయి ఇవ్వటం, ఇది బందిపోటు పాలన. ఇది మీరు చెప్పాలా? మీరు ఒక సోకాళ్ళు ఇంటలెక్చువల్గా, సోకాళ్ళు మేధావులుగా మీరు ఒక మీటింగ్ పెడితే దానికి ఒక బ్యానర్ ఐటమ్ పెట్టి ఈ సంస్థకు ఉన్న శాంటిటీ ఏంది, ఈ సంస్థకు ఉన్న ఉనికి ఏంది, దీనికి ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ బందిపోట్ల పాలన అని చెప్పి సిగ్గుతో నవ్వుకుంటారు. జనాలు తిట్టుకునే పరిస్థితికి వచ్చింది. జగన్ది విధ్వంసం, కూటమిది నిర్మాణం. ఏ నిర్మాణం నువ్వు చేసింది? జగన్ది విధ్వంసం అట. అంటే 58 నెలల కాలంలో ఇంటికి తీసిపోయి పెన్షన్లు ఇస్తే విధ్వంసం, ఇంటికి తీసిపోయి రేషన్ ఇస్తే విధ్వంసం, గ్రామ సచివాలయ వ్యవస్థ పెడితే విధ్వంసం, గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెడితే విధ్వంసం, విలేజ్ క్లినిక్లు పెడితే విధ్వంసం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడితే విధ్వంసం, డిజిటల్ లైబ్రరీలు పెడితే విధ్వంసం. నీది నిర్మాణం. ఏ నిర్మాణం నీది? జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టుకోవటం నిర్మాణమా? చంద్రబాబు నాయుడు గారు జూబ్లీహిల్స్లో అంగరంగ వైభవంగా అధునాతన వస్తువులతో ఇల్లు కట్టుకోండు. దాన్నే మీరు నిర్మించింది. కూటమిది నిర్మాణం అంట. మళ్ళీ ఆయన సొంతంగా చెప్పట్ల కూటమి. ఏ కూటమి నిర్మాణం? ఈ కూటమిలో ఉన్న బీజేపీ కదా రాజధానికి సహకరించలేదు, పోలవరానికి సహకరించలేదు, ప్రత్యేక హోదా విషయంలో సహకరించలేదు. మోడీ దుర్మార్గుడు, టెర్రరిస్టు, ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు, ఆయన బహిష్కరించాలని చెప్పినావు కదా. మరి ఆయన అంత మంచి నిర్మాణాలు చేస్తే ఎందుకు బయటకు వచ్చినావు, ఎందుకు తిట్టినవు? మళ్ళీ ఇప్పుడు కూటమిది నిర్మాణం అంటున్నావు. ఏది నిర్మాణం? నీ పదవుల కోసం, నువ్వు ముఖ్యమంత్రి కావటం కోసం ప్రజలను మోసం చేసి ఒకసారి తిడతావు, ఒకసారి పొగుడుతావు. ఇదే నిర్మాణం అంటే? నీ అనుచరులు, నీకు చుట్టూ ఉన్నోళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్ హౌజులు కట్టుకోవడానికి, వాళ్ళ ఫ్యాక్టరీలు కట్టుకోవడానికి, పెట్టుబడులకి, దాన్నే నిర్మాణం. వాళ్ళకి సహకరించడం ఆ నిర్మాణం. ఏది నిర్మాణం? ఎక్కడ నువ్వు ఎన్ని లక్షల ఇళ్ళు ప్రజలకు నిర్మించినవు, ఎన్ని లక్షల మందిని ఇండస్ట్రియలిస్ట్ని చేసినావు, ఎంతమంది పేదలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివించినావు. ఇది కదా నిర్మాణం అంటే? మళ్ళీ విధ్వంసం అంట. జగన్ది విధ్వంసం, నీది నిర్మాణం. ఏ నిర్మాణం ఎవడికి చేసిన నిర్మాణం చెప్పాలి కదా. ఉట్టినే పదం బాగుంది కాబట్టి జగన్ది విధ్వంసం, నాది నిర్మాణం అంటే నువ్వు చేసిన నిర్మాణం నీ ఇల్లు కట్టుకున్నావు, నీ కుటుంబాన్ని బాగు చేసుకున్నావు, నీ చుట్టూ ఉన్న అనుచరులను బాగు చేసుకున్నావు తప్ప ఎవరికి నిర్మాణాలు కాలే. అందుకే నిన్ను చిత్తుగా కర్రు కాల్చి వాత పెట్టి 2019లో ఇంటికి పంపించారు అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఈనాడుకు సంబంధించి ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.